శ్రీమాత్రే నమః. ఈరోజు పుష్య పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి పూజ అండి. అన్ని విగ్రహాలకి అభిషేకాలు చేసుకున్నాను. పొద్దున్న మహాలక్ష్మి అమ్మవారికి అష్టోత్తరాలు చేస్తూ వెండి పూలతో పూజ చేశాను. ఈరోజు పౌర్ణమి పూజ కనుక విశేషంగా మనం చేసుకున్నామంటే అమ్మవారిని అలంకరించుకొని ఉదయం విష్ణు సహస్రనామం చేసుకోవచ్చు. సాయంత్రం లలితా సహస్రనామం చంద్రుడి ముందు కూర్చొని లలితా పారాయణ చేసుకుంటే ఎఫెక్ట్ అనేది బాగా ఉంటుందండి. పౌర్ణమి రోజు మనము పూజ చేయడం వల్ల మనం ఇది కావాలి అని అమ్మకి చెప్పనవసరం లేదు, అన్నీ అమ్మే చూసుకుంటారు. మనకి ఇది ఏదో ఐశ్వర్యం కావాలి, ఆరోగ్యం కావాలి, ఇవన్నీ అమ్మని అసలు అడగనవసరం లేదు. అమ్మకు అన్నీ తెలిసిపోతాయి. పౌర్ణమి పూజ అంత ఎఫెక్ట్ చూపిస్తుందండి. తప్పకుండా శ్రీ కంచి కామాక్షి అమ్మవారు అంటే లలిత అమ్మవారే. విజయవాడ కనకదుర్గ అమ్మవారు. తల్లి ముసిముసి నవ్వుతూనే ఉన్నారు ఇవాళ ఏంటో. చంద్రుల్లో ఈ తల్లి చంద్రబింబం లాంటి మోముని చూసుకుంటూ లలిత చదివేస్తే అసలు ఎంత సంతోషంగా ఉంటుందో. చందమామ కూడా వచ్చేసారు. లలిత సహస్రనామ పారాయణ చేసుకోవాలి. ఒకసారి మీ అందరికీ చూపిద్దామనేసి వీడియో తీస్తున్నాను. అమ్మని ఏ కోరిక కోరినా కూడా ధర్మబద్ధమైంది కోరుకుంటే మాత్రం తప్పకుండా అమ్మ తీరుస్తారండి. ఏదన్నా తీరట్లేదు అంటే అది మన కర్మ ఫలితం అయి ఉండవచ్చు. ఆ కర్మని కరిగించడానికి చిన్న చిన్న సమస్యల ద్వారా అమ్మ బయట వేసేస్తారు. పెద్ద సమస్యలు తట్టుకోలేరు నా పిల్లలు అని. అంతే, మనం ఏది కోరనవసరం లేదండి. నువ్వు మాతో పాటు ఉండు, నీ పాదాల దగ్గర మమ్మల్ని ఉంచుకో, ఇంకంతే. ఇది అడిగేస్తే చాలు, ఇంకా మొత్తం ఆవిడే నడిపిస్తారు ప్రతీది. ఎవరు మన ఇంటికి వచ్చినా మనం వెళ్ళినా ఏది ఆలోచించినా మాత్రం ఆవిడ ఆధీనంలోనే ఉంటాయి ప్రతి విషయం. మనం కొత్తగా ఏదో మనమే చేసేస్తున్నామని పూజలన్నీ మనమే చేసేస్తున్నాం అనుకో, ఆవిడ ఆధీనంలో కొన్ని జరుగుతూ ఉంటాయి. ఆవిడ కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటారనమాట, వీళ్ళతోనే చేయించుకోవాలి అనేసి. అలా అమ్మ బిడ్డలము తప్పకుండా అమ్మ కుటుంబంలో అందరం అమ్మ బిడ్డలం అయిపోవాలి. ఎన్ని చేసినా కూడా మనం వెళ్ళేది అమ్మ పాదాల దగ్గరికే. ఈ జన్మ ఈ పాదాల దగ్గరికి వెళ్ళడానికే నేను ఇన్ని పూజలు చేసేది. అందరూ లలిత సహస్రనామ పారాయణ చేశారని అనుకుంటున్నాను. సాయంత్రం ఆ చంద్ర సహోదరిని క్షీరాబ్ది కన్యకను చంద్రుల్లో చూసుకుంటూ ఎప్పుడు ప్రతి నెల ఇదే విధంగా పూజ చేసి కొన్ని నెలల్లో మార్పు మీరే గమనించండి. లలిత సహస్రనామ పారాయణం ఎంత మార్పు ఇస్తుందంటే జీవితంలో అన్ని రకాలుగా మార్పు చూపిస్తుంది. శ్రీమాత్రే నమః. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే, అన్నీ ఉండి తీరుతాయి.